హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. నా మార్నింగ్ రొటీన్ ఎంత టఫ్గా ఉంటుందో అండ్ నేను చేసే పనులు అండ్ నేను ఎలా మేనేజ్ చేసేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను, ఫ్రెష్ అప్ అయ్యి అంటే బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసాక నేను కిచెన్ యూనిట్ నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ అంత పని ఏమి ఉండదు. సో డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడమే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీలను అయితే చేస్తున్నాను. నైట్ ఏది నానపెట్టలేదు, సో అందుకనేసి చపాతీలను అయితే చేస్తున్నాను. అండ్ చపాతీకి కాంబినేషన్గా నేను వచ్చేసి తోటకూర కర్రీ అయితే చేసుకుంటున్నాను. చాలా వరకు తోటకూర బాగుంటుంది, అంటే చపాతీస్కైనా జొన్న రొట్టెలకైనా తోటకూర లీఫ్ వెజిటేబుల్స్ ఏదైనా బాగుంటాయి. అలా అనేసి మా పాపకి లంచ్లో కూడా చపాతీయే కావాలి అని అంటే నేనైతే ఇక చపాతీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా చపాతీలోకి అయితే చెప్పాను కదా తోటకూర, సో తోటకూర కోసం అనేసి ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. దాంతోపాటు అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి పిల్లలను పంపించే వరకు చాలా అంటే చాలా పనులతో మనం బాగా విసిగిపోతూ ఉంటాము. వాళ్ళు వన్స్ వెళ్ళిపోయాక పనులన్నీ అయిపోతాయి అండ్ వాళ్ళని రెడీ చేసేటప్పటికే మన టైం అంతా కేటాయించాలి. సో నేనైతే మార్నింగే ఇక తొందరగా లేచి నేనైతే 6కి అయితే లేస్తున్నానండి, సమ్మర్ కదా. సో 6కి లేచి ఇంకా నా పనులు నేను చేసేసుకొని 7:30 కల్లా పాపని లేపి ఇంకా తనని మంచిగా ఫ్రెష్ అప్ చేయించి, తను చిన్నది కాబట్టి తను స్నానం చేసుకోలేదు, నేనే చేపియాలి. ఇంకా తనని అయితే రెడీ చేసి అయితే పంపించేస్తాను. తర్వాత నేను ఫ్రీగా మెల్లమెల్లగా పని చేసేసుకుంటాను. సో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసాను. అలాగే పక్కనే బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను. డైలీ బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాం మేము. అండ్ కర్రీ కోసం వచ్చేసి ఆనియన్స్ చాప్ చేసేసుకున్నాను కదా, ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా ఆవాలు జీలకర్ర చిటపట్టలు ఆడిన తర్వాత అందులోనే ఆనియన్స్, నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా బాయిల్డ్ ఎగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాయిల్డ్ అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా తోటకూరని అయితే నీట్గా ఇలా తీసి కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో నాకు తోటకూరలో ఏదైనా ఇన్సెక్ట్ వస్తే నాకు తినబుద్ధి అవ్వదు. అలా అనేసి నీట్గా ఇలా అయితే ఇట్లా తీసి అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు తీసేటప్పుడు అందులో జెర్రీస్ కానీ చిన్న చిన్న ఏదో ఒక పురుగులు లాంటివి వస్తాయి. అలా అనేసి కాడలు కూడా పెట్టానండి, నేను ఉన్నదాన్నే వండేస్తాను. అంటే మరి కాడల్లో ఏదైనా వస్తుంది అనేసి మట్టిలో మనకు తెలియదు కదా, మట్టిలో ఏదైనా రావచ్చు. అలా అనేసి నీట్గా దులిపైతే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మినిమం 4 to 5 టైమ్స్ అయితే నేను వాష్ చేసేసుకుంటాను తోటకూరని. అలా అయితేనే బాగుంటుంది. అండ్ చాలా వరకు నేను ఒక 10 కట్టలు తెచ్చుకున్నాను అనుకోండి, దాంట్లో నాకు కర్రీ క్వాంటిటీ వచ్చేసి చాలా తగ్గుతుంది. అలా అనేసి నేను ఆనియన్స్ ఎక్కువ కట్ చేసేసుకుంటాను. సో ఆనియన్ ఫ్రై అయ్యాక దాంట్లోకి పసుపునైతే వేసేసుకొని నీట్గా కట్ చేసి కడిగి పెట్టేసుకున్న ఈ తోటకూరని అయితే అందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా క్వాంటిటీ ఎంత అయిందో. నేను 12 కట్టలు తీసుకొచ్చాను. అది కట్ చేసిన తర్వాత ఇంకా ఉడికేసరికి ఇలా అయితే అయ్యింది. దీంట్లోకి సాల్ట్ వేసి ఉడికించేసుకుంటే దగ్గరికి అయిపోతే వాటర్ అనేది చాలా రిలీజ్ చేస్తుంది. దాంట్లోకే ఒక 2 చిన్ని సైజ్ టమాటోస్ని అయితే కట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా బాయిల్డ్ అయిపోయాయి. దాన్ని నీట్గా తొక్కైతే తీసేస్తున్నాను, ఎగ్షెల్ అయితే తీసేస్తున్నాను. తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తినేస్తారు. నేనైతే ఇంకా పాపకైతే కట్ చేసి అందులో సాల్ట్ అండ్ కొంచెం కారం వేసి అయితే ఇచ్చేస్తాను. తను అలా అయినా తింటుంది, లేకపోతే తనని అంటే చపాతీకి మంచిగా కట్ చేసి ఫ్రై చేసి ఇచ్చేస్తే బాగుంటుంది, అలా కూడా తినేస్తుంది. అండ్ తన బాక్స్లోకి వచ్చేసి మంచిగా నాకు మస్క్ మిలన్ పెట్టు అని చెప్పింది. చాలా వరకు జ్యూస్ చేస్తాను, బట్ ఎందుకో తను అయితే అలా అడిగింది, నాకు ఇలానే తినాలి అని అనిపించింది అనేసి అడిగితే తన కోసం మస్క్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉండే అంటే నిజంగా చాలా స్వీట్గా ఉండే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తన కోసం అయితే కట్ చేసి బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. అండ్ షుగర్ వేసేస్తుండే ఎప్పుడైనా కానీ ఇది చాలా స్వీట్గా ఉండే, పప్పాయ లాగా అనిపించింది. అందుకే షుగర్ ఏమి వేయలేదు, డైరెక్ట్గా కట్ చేసి
స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. అలాగే ఒక పిన్ అయితే పెట్టించినాను, టూత్ స్టిక్ పెట్టిచ్చేస్తే ఇంకా దాంతో తినేస్తుంది తను. ఇంకా తోటకూర వచ్చేసి మంచిగా కుక్ అయితే అయిపోయింది, దగ్గరికి అయితే అయిపోయింది కదా. దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను కాబట్టి కారం ఏం వేస్తలేదు. ధనియా పౌడర్ వేసేసుకొని కొంచెంసేపు ఉడికించేసుకొని ఇక దగ్గరికి అయ్యాక స్టవ్ అయితే ఆపేస్తున్నాను. పక్కనే ఇంకా పాప కోసం స్నానానికి నీళ్ళైతే పెట్టాను. తనైతే లేచి బ్రష్ అయితే చేసుకుంటుంది. తను కూడా ఇంకా స్నానం చేసేసాక వేడివేడిగా చపాతీస్ ఉండాలి అనేసి అప్పటికప్పుడు ఇంకా చపాతీలను అయితే రుద్దుకుంటున్నాను. తనకైతే ఒక 2 చపాతీస్ అంటే లంచ్లో పెట్టిస్తే చాలు, తను ఇష్టంగా తినేస్తుంది. కానీ కర్రీతో మాత్రం అస్సలు తినదు. ఎప్పుడైనా ఇంకా పీనట్ బటర్ లేకపోతే ఇంకా టమాటో కిచప్ లేకపోతే జామ్తో అయితే తింటుంది. ఇంకా కర్రీ అంటే పప్పు ఆలు అలా చేస్తేనే తింటుంది. ఇంకా అలా అనేసి తన కోసం అయితే 2 చపాతీలను అయితే వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా కోసం మేము తను వెళ్ళిపోయాక తినొచ్చు అనేసి ఫస్ట్ అయితే తనకైతే చేసి ఇచ్చేస్తున్నాను. అండ్ నేను కూడా చేసి పెట్టేసుకుంటాను ఇక, అంటే తర్వాత తను వెళ్ళంగానే ఇక తినుడే. సో కిచప్తో అయితే పెట్టేస్తున్నాను. కిచప్ అంటే తనకు చాలా ఇష్టం, కానీ అలా అని నేను రోజైతే పెట్టలేను కిచప్ని. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి చేసినప్పుడు లేకపోతే మ్యాగీస్ చేసినప్పుడు అలా పెడతాను. అండ్ కిచప్తో ఒక రోటీని అయితే పెట్టేశాను. అండ్ పీనట్ బటర్తో ఒక చపాతీని అయితే పెట్టేశాను. ఇంకా పీనట్ బటర్ అంటే హెల్దీ ఉంటుంది కాబట్టి పెట్టొచ్చు అన్నట్టు పీనట్ బటర్తో అయితే పెట్టించాను. మీ పిల్లలు కూడా అంతేనా అండి? అంటే నార్మల్గా ఇలానే సతాయిస్తారా, కర్రీస్తో తింటారా? కామెంట్లో అయితే పిన్ చేసేయండి. మా పాప అయితే పీనట్ బటరు లేకపోతే జామ్ కిచపే కావాలి అంటది రోటీస్కి. అస్సలు మాట వినదు. కర్రీ అంటే ఇంకా పొటాటో ఫ్రై పప్పుతో తింటుంది. సో తనకి బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా బాక్స్ పెట్టేశాక బ్రేక్ఫాస్ట్ చపాతీ తింటావా అంటే లేదు నాకు బనానా ఇచ్చేయి అనేసి ఇంకా తినుకుంటా డల్ మోడ్లో వెళ్ళిపోయింది. ఇంకా అంటే లేట్ అవుతున్న కొద్దీ కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది చేంజ్ చేసేస్తుంది తను. అండ్ నేను వచ్చేసి ఇంకా మార్నింగ్ తనని పంపించాక ఇంకా ఇటు సైడ్ అయితే చూస్తున్నాను. వీటికి కొంచెం నీళ్ళు పోసేసి నీట్గా గల్లీ అయితే ఊడ్చేసుకుంటాను. ఇంకా అంటే కొంచెం ఫస్ట్ వంట పని చేసుకున్నాక కొన్నిసార్లు ఈ పని చేస్తాను. లేకపోతే కొంచెం తొందరగా లేసాను అనుకోండి, ఫస్ట్ ఇదే క్లీన్ చేసేసుకొని తర్వాత వంటకి వెళ్ళిపోతాను. సో కొంచెం 6 అయింది కాబట్టి 6:30 అయింది కాబట్టి ఫస్ట్ వంటనే చేసేసుకున్నాను. అండ్ మా మల్లెపూ చెట్లకైతే పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి. ఎంత బాగున్నాయి అంటే మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఏం పెట్టుకోను, బట్ ఇంకా ఇంట్లో తెంపుకొని ఇంట్లో కిచెన్లో పెట్టినా దేవుడి దగ్గర పెట్టినా కానీ ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. నాకు ఇష్టము, నేను పెట్టిన చెట్టు కాబట్టి. ఇంకా ఇంట్లోకి వచ్చేసాక మంచిగా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా, 2 చపాతీస్ తోటకూర అండ్ బాయిల్డ్ ఎగ్తో నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసేసాను. అండ్ నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటాను, బట్ నాకు రోజు తిని బోర్ కొడుతుంది. నేను డ్రై ఫ్రూట్స్ యూస్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి అట్లనే సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ తింటాను, నాకు ఎట్లనో అనిపిస్తుంది. బట్ తినాలి, ఇక హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి తినాలి అన్నట్టు ఇంకా రోజు డ్రై ఫ్రూట్స్ అవి తింటాను. కానీ ఈరోజు అయితే నెగ్లెట్గా. అండ్ తర్వాత అయితే నేను కిచెన్ యూనిట్లో క్లీన్ చేసేసుకుంటున్నాను. కొంచెం దుమ్ము అనిపించింది అనేసి ఇంకా విండోస్ దగ్గర అప్పటికప్పుడు వీక్లీ వన్స్ క్లీన్ చేసేసుకుంటాను. సో అలా అయితేనే బాగుంటుంది. మంచిగా విండోస్ తెరిచినప్పుడు కూడా స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది. అలా అనేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి చెట్లకి వాటర్ పోస్తాను కాబట్టి పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నాకు గుర్తొచ్చినప్పుడు తింటాను, అలా అనేసి అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ 3 ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే నీట్గా వాటర్ పోసి ఇట్లా అయితే సెట్ చేసేసుకున్నాను. ఇంకా ఇవి ఉన్నవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చాలా రోజులు అయింది, వీక్లీ వన్స్ అనుకుంటే 2 వీక్స్ అవుతుంది క్లీన్ చేసి. అలా అనేసి ముందే ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది అనేసి అలా అని ఏదైనా గ్రాసరీస్ తగ్గినా కానీ అవి ఫుల్ఫిల్ చేసుకోవడము, ఇవన్నీ స్టాండ్స్ అవి ఇవి తుడిచిపెట్టేసుకుంటే మళ్ళీ మనకి 1 వీక్ వరకు వీటి జోలికి రావడం ఉండదు కాబట్టి అలా అనేసి ఒక 2 వీక్స్కి 3 వీక్స్కి అట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను. అప్పట్లో అయితే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తుండే, బట్ ఇప్పుడు నేను అంత పని ఏం చేస్తలేను. అలా అనేసి వీక్లీ వన్స్ అయితే 2 వీక్స్కి అలా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఈ స్టాండ్ని మంచిగా క్లీన్ చేసి దానికి పేపర్లో పెట్టేసుకొని ఇంకా అక్కడ ఉన్న అంటే బాక్సెస్ అన్నీ తుడిచిపెట్టేసుకున్నాను. అంటే పసుపు, ధనియా పౌడరు,
ఇంకా నేను చేసుకున్న బాటిల్ పెయింట్ అది అట్లా పెట్టేసుకుంటాను. అండ్ కారము, ఉప్పు అవన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా అవి కూడా చేంజ్ చేయాలి, కానీ ఇప్పుడే ఏం చెయ్యను. ఎందుకంటే ఇప్పుడు నేను డెలివరీకి వెళ్ళిపోతాను కాబట్టి ఇవి చేంజ్ చేసిన దుమ్ము దుమ్ము అయిపోతుంది. మనం వచ్చినాక చేంజ్ చేసేసుకుందాం అనేసి ఇంకా ఉన్నవే అలా సదిరి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను వచ్చాక కిచెన్ని కొంచెం ఇంకా స్పెషల్గా చేస్తాను ఆఫ్టర్ డెలివరీ. ఇంకా ముందైతే ప్రజెంట్ ఇట్లుంది, అండ్ తర్వాత సెట్ చేద్దాము. ఇంకా నా ఆయిల్ డబ్బా అంటే మనం వాడే ఆయిల్స్ ఉంటాయి కదా, అంటే ఒకసారి ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు అందులో పెట్టేసుకుంటాను. అలాగే ప్రోటీన్ పౌడరు గుర్తుండాలి పాలలో వేసుకొని తాగడానికి అనేసి ఇంకా ఇలా అయితే కిచెన్ యూనిట్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పోపు డబ్బాలు అవన్నీ ఇక్కడే సెట్ చేసేసుకుంటాను. ఇంకా గ్యాస్ గట్టు కూడా నీట్గా తూడ్చి పెట్టేసుకుంటే పని అయితే అయిపోతుంది. అండ్ చాలా పనులు ఉండే కదా, ఆ పనులన్నీ మెల్లమెల్లగా ఇలా ముందు రోజు శివరాత్రికి ముందు రోజు ఈ కిచెన్ యూనిట్ ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ ఏమవుతుంది నేను క్లీన్ చేసి. సో అందుకనేసి ఇంకా కిచెన్లో ఏం క్లీన్ చేయలేదు, జస్ట్ అక్కడ వరకే క్లీన్ చేశాను. అండ్ తర్వాత నేనైతే మంచిగా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడికే నేను టైర్డ్ అయిపోయాను. అలా అనేసి కొంచెం తిన్నాక నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఇలా అయితే అయ్యింది. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.